డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాంట్రేనికోన మండలం చెయ్యూరు గ్రామంలో విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఓ కార్మికుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. విద్యుత్ లైన్ ను రోడ్డుకు ఒకవైపు నుంచి మరోవైపుకు మార్చే పనులు జరుగుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం రోడ్డు పక్కన కొబ్బరికాయలు లోడుతో నిలిపి ఉంచిన వ్యాన్ ను ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ కట్టా వెంకటేశ్వరరావు ముందుకు తీసుకెళ్లాలని డ్రైవర్ కి సూచించారు. డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదిలిస్తుండగా అదే సమయంలో విద్యుత్ తీగను కిందకు జారవిడిచారు. ఆ తీగ వాహనం పైనున్న కొబ్బరికాయల లోడు కార్మికుడు గంజా సత్యభాస్కర్ పీకకు తగలడంతో కింద పడిపోయాడు. రోడ్డుపై పడడంతో సత్యభాస్కర్ రావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లైన్ మ్యాన్ కట్టా వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏం జరిగిందంటే చెయ్యేరులో శివాలయానికి ముందుగా జరిగిన కార్యక్రమం ఏంటంటే ఇది కరెంటు వైరు అవతల నుంచి యువతలకు మారుతుండగా ఒక లైన్ మ్యాన్ కింద ఉండి దాన్ని నిర్లక్ష్యం చేసి మీరు కింద నేను పట్టుకున్నాను మీరు వెళ్ళండి అన్నంతో ప్రయాణించడం జరిగింది. పైన వ్యక్తి కింద పడిపోగా వెంటనే తలకి తగిలి దానికి చెయ్యి ఇరిగిపోవడం ఫ్రాక్చర్ అయింది, కాలు ఇరిగిపోవడం ఫ్రాక్చర్ అయింది. కనీసం బోసే డాక్టర్ అని మాకు లోకల్గా ఒక ఆర్మీ డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి కూడా కనీసం ఎవరో స్పందించకుండా ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ ఒక వాళ్ళకి ఎలక్ట్రికల్ వర్కింగ్ చేసుకున్న వాళ్ళు కూడా స్పందించకుండా ఇప్పటివరకు కూడా కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి మేము ఇంచుమించు 4 hours అవుతుంది. కనీసం ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించలేదు. వాళ్ళు ఇప్పటివరకు కూడా మాకు ఎవరు ఫోన్ కాల్ చేయలేదు. ఇతని పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. దీన్ని మాత్రం చాలా ఖండించి దీన్ని చాలా దూరంగా మాత్రం ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది. దాని గురించి మాత్రం ఏంటన్నది ఆలోచించి మాత్రం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఎలా తగిలింది అబ్బాయికి? గేట్ వెళ్ళిపోతుంటే కరెంట్ వైరు వదిలేసారు, వాళ్ళు తగిలేసింది, మెడక తగిలిపోయింది, వెనక పడిపోయాడు. వాళ్ళు పట్టించుకోకుండా హాస్పిటల్ దాకా వచ్చారు. ఎంత లేదు నడిచిండి అమ్మా అని అన్నారంటే ఇప్పుడు రాలేదండి. అంటే వాళ్ళ చేతిలో పట్టుకుండగా నడిచి అన్నారు. అంటే వాళ్ళ నడ మూలంగానే మనం నడిచాం. వాళ్ళు వదిలేసారండి, బ్లేక్ వెళ్ళి లేక వదిలేసారు, అట్టుకుని వదిలేసారు.